తిరుపతి జిల్లా చంద్రగిరిలో పాడి రైతులకు గోకులాలు మంజూరు చేయాలన్న ఎమ్మెల్యే పులివర్తి నాని విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వర్షాకాలంలో పాడి ఆవుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి పాకాల మండలానికి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద సుమారుగా 267 గోకులాలకు 5,94 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మనం కడితే 2,53,000 రూపాయలు డైరెక్ట్గా వస్తుంది. అంటే సార్ 1,53,000 మనకు వస్తుంది నేరుగా. అంటే రైతుకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేస్తా ఉందా లేదని ఇది ఒక నిదర్శనం. మొన్న కూడా చూసాం మన సూపర్ 6 లో పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అది కూడా రైతుకి డైరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఈ వరకు అది కూడా డైరెక్ట్గా మనకు వస్తుంది జనవరిలో. ఎందుకు చెప్తున్నంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు చెప్పిన మాట ప్రకారం అందరికీ మీ లబ్ధిదారులకు అందరికీ సూపర్ పథకాలే కాకుండా ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అన్ని కూడా ఆదుకుంటారని చెప్పినారు. దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు కూడా కొందరు అనుకుంటారు చాలా మంది ప్రభుత్వంలో మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ లేదా బీజేపీ కార్యకర్తలు కానీ లేదా మామూలు ప్రజలు మాకేదైనా లబ్ధి ఉందా మాకేం జరగలేదు అనుకుంటారు. ఈరోజు మీరు ఆలోచించండి, చిన్నగొట్టిగల్లు మండలంలో 310 ఇచ్చాం. అంటే సుమారు 6 కోట్ల రూపాయలు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఎరావారి